అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. బాగున్నారు కదా? మనము ఈ యొక్క నెహెమీయ గ్రంథం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా నెహెమీయ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం చదువు వినిపిస్తాను. ప్రధాన యాజకుడైన ఎల్యోషిబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమయ గోపురం వరకును హనయేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని అనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని అనుకొని ఇమ్రి కుమారుడైన జక్కోరు కట్టెను. చదువున వాక్యమును దేవుడు దీవించినగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా అందరూ నిర్మించిన సమాజం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం గమనించినట్లయితే వాక్యం ఎంత లోతుగా చదివితే మనకు అంత బాగా సారాంశం అర్థం అవడానికి వీలు కలుగుతుంది. గోడ పునర్నిర్మాణంలో చెరలో నుండి వచ్చిన ఇశ్రాయేలీలు యూదులు చాలా యాక్టివ్గా పాలు పొందినట్లుగా మనం చూస్తాం. కొంతమందికి ఎక్కువ పని చేయగల బలము ఉన్నందున వారు 2 విభాగాలుగా వారు విడిపోయినట్టుగా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. మరికొందరు తమ ఇళ్ళకు దగ్గరగా ఉన్న విభాగాల్లో వారు పనిచేశారు. ప్రజలు పని చేయడాన్ని సులభతరం చేయడానికి నెహెమీయా ఒక వ్యూహాత్మక ప్రణాళికను ఆయన అమలు చేసినట్లుగా వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం ఇవన్నీ కూడా నెహెమీయా చేసిన పనిని గమనించాలి. వారు నివసించే ప్రదేశాలకు దగ్గర ఉన్న విభాగాలను పునర్నిర్మించడానికి అతను ప్రజలను నియమించాడు. కొందరు సహకరించినప్పటికీ ఎక్కువ మంది నిర్మాణంలో ఇష్టపూర్వకంగా మరియు ఉత్సాహంగా పాల్గొన్నట్లుగా మనం ఈ వాక్య భాగాన్ని చదివితే మనకి అర్థమవుతుంది. నెహెమీయా నాయకత్వం మరియు ప్రజల సహకారం చేతులు కలిపి పనిచేసి గోడను సహజంగా పునర్నిర్మించడానికి వీలయ్యింది. ఇవన్నీ కూడా ఈ లేఖనం ద్వారా మనం సారాంశంగా చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 32 వచనాలు. విశ్వాసులందరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడు విశ్వాసుల సమాజము ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటుంది కదండి. ఈరోజు దేవుడు నేర్పే పాఠం అదే. విశ్వాసులందరూ తమ యొక్క కర్తవ్యాన్ని పనిని సంఘంలో చేసినప్పుడు, వారు యాక్టివ్గా పాలు పొందినప్పుడు సమాజము అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఆశించినట్లుగా సంఘము అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుంది. అంతే కదండి. ఈ రోజుల్లో సంఘాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమ పాత్రను యథావిధిగా పాటించినప్పుడే జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రతిదీ చేయడానికి ప్రయత్నిస్తే వారు త్వరగా అలసిపోతారు కదండి. అలాగే వారు పనులు ఇతరులకు మాత్రమే అప్పగిస్తే వారు పనితోటే సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది. పనిని సముచితంగా పంపిణీ చేయాలి. అందరికీ పనిని వారి వారి యొక్క పని సామర్థ్యమును బట్టి వారికి అప్పగించినప్పుడు పని సులభతరం అవుతుందని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి చాలా అర్థమవుతుంది కదండి. వారు సేవ చేసేవారు ఒకే విశ్వాసుల సంఘంగా బలంగా నిలబడడానికి ఐక్యంగా ఉండాలి కదండి. బలంగా అందరము పని మనం విభజించుకున్న పని అంతా కూడా ఒకే సంఘం చేస్తున్నట్టు మనం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే కలిసి పనిచేసినప్పుడే సంఘం బలంగా ఉంది కదండి. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. అందరూ కలిసి పనిచేయాలి. ప్రతి ఒక్కరూ పనిచేయాలి. దేవుని కోసం పనిచేయాలి. ఈరోజు లేఖనం నేర్పిస్తున్న సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇంకా ఈ వాక్య భాగమును ఇంకా లోతుగా ధ్యానం చేసినప్పుడు 4:29-30 వచనాలు మనం చూసినట్లయితే, వారు స్వంత విభాగాలను పూర్తి చేసిన తర్వాత మేరేమెతు మరియు మొగల్లాము గోడలోని ఇతర భాగాలను మరమ్మతు చేయడంలో సహాయపడ్డారు కదండి. ఎవరికైతే పనులు అప్పగించబడ్డాయో వారు తమ పనులు ముగించుకున్న తర్వాత వేరే పనులు మిగిలినప్పుడు ఆ పనిలో వారు వెళ్ళి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. గోడలోని ఇతర విభాగాలను మరమ్మతు చేయడంలో సహాయపడ్డారు. అదేవిధంగా మనము మన సొంత పనులను దాటి ఇతర ప్రాంతాలకు సహాయం చేసినప్పుడు
సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మనం సహకరిస్తాం కదండి. మన పని చేసాం, మన పని పూర్తి అయిపోయింది. ఇతర ప్రాంతాల్లో మన సేవలను ఉపయోగించడంలో దోహదపడితే వారికి దోహదపడాలి, వారికి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సహకారం చేయాలి. అంతేగాని వారి పనికి విఘాతం కలిగించుకోకూడదు. వారి సంఘ నిర్మాణంలో మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినప్పుడు ఒక ఆరోగ్యవంతమైన సంఘాలను నిర్మించడానికి వీలు కలుగుతుంది, సేవను ముందుకు తీసుకెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఈరోజు లేఖను నేర్పిస్తున్న సత్యము మనము అర్థం చేసుకుంటే అందరూ దేవుని ఎదుట దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు, నీ వాక్యమును బట్టి సత్యమును బట్టి వందనాలు నాయన. ముఖ్యంగా నాయన ఈ సమయంలో ప్రభా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడండి. ఆమేన్.